ప్రతిపాదిత టెక్స్టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపీ పస్నూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి ఈ పార్కు ఈ రోజు ఇక్కడికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం ఇద్దరు. ఒకటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే, రెండవది గౌరవనీయులు మీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి. నిజానికి ఇది ఇంకోలతో కాపోతుండే కూడా. ధర్మారెడ్డి గారితో పంచాయతీ ఏంటంటే ఏదైనా పట్టుకుంటే గట్టిగా మొండి పట్టుబడతాడు, ఇడిచిపెట్టాడు. స్వాతి ముత్యం సినిమా చూసిరా మీరు? అందులో ఒక ఆయన ఉంటాడు కమల్ హాసన్, ఆయనకు ఒక ఆయన ఉద్యోగం ఇస్తా అని చెప్తాడు. చెప్తే ఏం చేస్తాడు? ఇక తెల్లారి ఆయన పనులు తోముకుంటుంటాడు, ఈయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు పక్కకు. తర్వాత బాత్రూంలోకి పోయి బయటికి రాగానే అక్కడ ఉంటాడు. సేమాయ సార్ నా ఉద్యోగం అంటాడు. స్నానం కోగానే మళ్ళీ అక్కడ బయట బాత్రూమ్ బయట మళ్ళా ఆడ టిఫిన్ తినేందుకోతే మళ్ళీ అక్కడ. ధర్మారెడ్డి సేమ్ టు సేమ్. ఒక పని పట్టుకున్నాడంటే ఇక మామూలుగా సాగుకొట్టాడు. మంత్రులందరినీ మమ్మల్ని అందరినీ పరిశాన్ చేసి, అంటే ఆయన సొంతాని కోసం కాదు, అది కూడా చెప్తున్నాను నేను, సొంతానికి కాదు, సొంత పనుల కోసం కాదు, పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనినైనా పట్టువదలని విక్రమార్కుడిలాగా తెచ్చే నాయకుడు మీకుండడం మీ అదృష్టం అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేనేదో ఇలా పరకాలలో ముంగట మాట్లాడుతున్నా కాబట్టి చెప్తలేను. నేను ఆయన ఎప్పుడు హైదరాబాద్లో కలిసినా నేను అదే అంట, ఇక నన్ను సంపక్ పోయి నన్ను పరిశాన్ చేయక జరవో, నువ్వు పరకాల దిక్కువో అని చెప్పి పంపిస్తూ ఉంటా. ఏం అడిగినా ప్రజల కోసం, పరకాల కోసం, హైదరాబాద్లో ఏ మంత్రిని కలిసినా, ఏ ఆఫీసర్ని కలిసినా నాకు ఇన్ని నిధులు ఎక్స్ట్రా కావాలి, మా కార్యకర్తలకు ఇది కావాలి, మా ప్రజలకు ఇది కావాలి, మా గ్రామాలకు ఇది కావాలి, నా పరకాల పట్టణానికి ఇది కావాలనే తాపత్రయం ధర్మారెడ్డి గారిలో చూసినంత నేను చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలో మాత్రమే చూసిన. చాలా సంతోషం. ఎందుకంటే ఈ 1300 ఎకరాలలో నిజంగా గర్వంగా ఎక్కడనిపిస్తుంది అంటే, ఈరోజు ఆ కిటెక్స్ కంపెనీ ప్రపంచంలో పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలో 2వ అతిపెద్ద సంస్థ, పిల్లల దుస్తులు తయారు చేసే 2వ అతిపెద్ద సంస్థ ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఈ కిటెక్స్ అనే సంస్థ. వాళ్ళు ఉత్పత్తి చేసిన బట్టల్ని వాళ్ళు బ్రహ్మాండంగా దేశ విదేశాలకి వారు ఎగుమతి చేస్తూ ఉంటారు. కానీ వారు ఈ దేశంలో ఒక 3000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి